సినిమా వేసుకోనన్నా. 300 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సీఎం అశోక్ గజపతి వెంటనే పదవి నుండి సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్. 15 ఏళ్ల క్రితం చాప ముందు వికటించడానికి కూడా కారణమైన అశోక్ గజపతిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అతని అవినీతికి అండగా నిలిచిన 2 మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు. ఇదంతా ఎలా చేశావురా? అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది. అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు, చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా. అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసమో సెలబ్రిటీ అవటం కోసం కాదు, నీ కోసం. నేను నీ లైఫ్ లోకి వచ్చాగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు. నేను నిన్ను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను. నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను. నాగా పని చేస్తావు. మరి ఈ వీడియో ఎక్కడిదిరా? నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు, నేను నీ రైట్ హ్యాండ్ వాడాను. నువ్వు ఇచ్చిన 5లో తనకు 100 కోట్లు ఇచ్చాను. వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒప్పుకుంటున్నా. తప్పలేదు సార్. 100 కోట్లంటే నాలంటోడికి 1 టైం సెటిల్మెంట్. టాక్సీ. ఇక నువ్వు చంచల్ కూడా జైలుకి, నేను మా అమ్మతో మా ఊరికి. మిగతా 100 కోట్లు నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి. పదవే పోయింది, ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా. శంకర్ని పంపించానన్నావు కదరా, ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా? ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు. వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాన్రా. వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి. నాకు జరగాల్సిందే జరిగింది. జనం కోసమే కదరా మీ వెయిటింగ్. ఈ రోజు నువ్వు, ఈ ఊరు ఏవి మిగలదురా, మొత్తం శ్మశానమే. పైరా అమ్మా అమ్మా అమ్మా. నేనే చేయలేదు. ఊర్లోకి వెళ్ళి సార్ కమ్మేశారా? శంకర్ శంకర్ ఓరే బావా, చిన్న, ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు. ఇక ఈ ఊర్లో ఇంకొక
ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఏయ్, ఏసేయండ్రా. రేయ్, పులిస్ శవాల్ని తిందో. ఏమైంది పంతులు గారు? ఇదేంటమ్మా, అమ్మాయి జాతకంలో 2 పిల్లలే ఉన్నారు, అబ్బాయి జాతకంలో 4 పిల్లలు ఉన్నారు. ఆ? అక్కడ చూడండి. ఏ కాడా? మీరిద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా? ఇది అండర్స్టాండింగ్ కాదు, రివెంజ్. పెళ్లికి ముందు మాతో ఆడుకున్నాడు కదా, ఇక మేము ఆడుకుంటాం దొంగ. కలికాలం 4G జనరేషన్.